ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో రవి సౌరమానం ప్రకారం ప్రతి నెల కూడా ఒక రాశి మారుతూ ఉంటాడు. ఆ రకంగా ఈ నెల మనకి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సమయానికి ఉన్న సమయాన్ని బట్టి, ముఖ్యంగా సంవత్సరంలో జరిగే మనకి 2 అయినాల్లో ఒక అయిన ఉత్తరాయణం ప్రారంభమవుతోంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి దానాలు చేయాలి, ఈ రవి మకర రాశిలో ప్రవేశించే 30 రోజులు కూడా ద్వాదశ రాశిలోకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సహజంగా రవి భగవానుడు ప్రతి నెల ఒక రాశి మారుతూ ఉంటాడు. దాన్నే మనం సంక్రమణము అంటాం. సంక్రమణం అంటే మార్పు. ముఖ్యంగా సంవత్సరంలో 2 అయినాలు ఉంటాయి, దక్షిణాయనం ఉత్తరాయణం. 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది, 6 నెలలు ఉత్తరాయణం ఉంటుంది. కర్కాటకం నుండి ధనుస్సు రాశి వరకు ఒక సంచారాన్ని దక్షిణాయనం అంటాం. మకర రాశి నుంచి రవి సంచారం మిథున రాశి వరకు, మిథున రాశి చివరి దాకా జరిగే సంచారాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ ఉత్తరాయణం చాలా ఇంపార్టెంట్ అయింది, ఎందుకంటే ఈ సమయం దేవతలకి పగటి సమయం. అంటే అన్ని శుభకార్యాలకి ఉత్తరాయణం కూడా చాలా ఉత్తమమైంది. అందుకనే మనకి భీష్మ మహర్షుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అనమాట. ముఖ్యంగా దీన్నే మనం మకర సంక్రాంతి అని కూడా అంటాం. అంటే మకర సంక్రాంతి అంటే రవి భగవానుడు, సూర్య భగవానుడు రవి ధనుస్సు రాశి నుండి మకర రాశిలో ప్రవేశించడం, దీన్నే మకర సంక్రమణం అంటారు. ఈ మకర రాశిలో 30 రోజులు ప్రయాణం చేస్తాడు. అంటే సూర్య భగవాని గమనం ఉత్తరాభిముఖుడే భూమి ఉత్తరార్ధగోళంలో సంచరిస్తూ ఉంటాడనమాట. దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాం, ఉత్తరాయణం అంటాం. ఈ సంక్రమణ పుణ్యకాలంలో చేసే దానాలు, పితృతర్పణాలు, విశేష స్థానాలు, గంగా స్నానం కానీ నదీ స్నానం కానీ ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఎప్పుడైతే సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ సమయం, అంటే ప్రవేశించిన తర్వాత 40 గడియల కాలం మనకి పుణ్యకాలంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ 40 గడియల కాలంలో మనం చక్కగా దానాలు చేసుకోవచ్చు, స్నానాలు చేయొచ్చు, పితృతర్పణాలు వదలడం, ఇవన్నీ విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా ఈ సమయంలో రాత్రిపూట ఈసారి మనకి శోభకృతనామ సంవత్సరంలో రవి భగవాన్ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి 14వ తారీఖు అర్ధరాత్రి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మనం సంక్రమణం 15వ తారీఖు పొద్దున చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తర్పణాలు వదలడం, పితృతర్పణాలు వదలడం, తోచినంత దానాలు చేయడం, నదీ స్నానాలు చేయడం చాలా విశేషమైన ఫలితాలుగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా ఈరోజు చేసే దానాలు వారిలో ధాన్యం, బంగారం, కూష్మాండం చాలా విశేషమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పబడింది. ఇప్పుడు ఈ రాశులు ఇలా రవి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించిన 30 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మకర రాశికి రవి భగవానికి శత్రుక్షేత్రం. శని రవి అధిపతి, శని మకర రాశికి అధిపతి, శని రవికి శత్రువు. కాబట్టి ఇలా ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి రవి సంచారం రాశిలో జరగడం వలన ఎటువంటి ఫలితాలు జరగబోతున్నాయి అని చూస్తే కనుక, మకర రాశి అంటేనే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, అలాగే శ్రవణ నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, ధనిష్ట 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళకి మకర రాశి అవుతుంది. రాశ్యాధిపతి శని. మకర రాశి వారికి రవి అష్టమాధిపతి రాశిలో సంచారం చేస్తున్నాడు. సహజంగా అష్టమాధిపతి రాశిలో సంచరించే సమయంలో కొంచెం వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సహజంగా ఈ సమయంలో మీకు ఎలా ఉంటుందంటే, కొంచెం వేళని అతిక్రమించి భోజనాలు చేయటం కానీ, ప్రతి పనిలో కూడా కొంచెం అధికంగా ప్రయాసం ఉండటం, అలసిపోవటం, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తాయి. అంటే శారీరకంగా కొంచెం అలసట, ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ సంచార సమయంలో మీరు ఏమైనా పనులు ప్రారంభిస్తే వాటిలో చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఊహించని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఈ సమయంలో జరగడానికి ఎక్కువగా కలుగుతుంటాయి. సహజంగా ఉద్యోగంలో కానీ కెరీర్ పరంగా చూసినప్పుడు ఏంటంటే ఉద్యోగంలో మార్పు రావటం కానీ, అలాగే మీ ప్లాన్స్ అవి వ్యాపారంలో మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడటం కానీ
ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి ఆ ఉద్యోగంలో చేసే వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా రావచ్చు. మంచి ఉద్యోగంలో కానీ ఉన్నట్లయితే కనుక ఉద్యోగం మారాల్సిన పరిస్థితి, అంటే ఏవైనా సరే ఒక ఆకస్మిక సంఘటనలు జరగటానికి కూడా మనకి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మీ ఉద్యోగం చేసే చోట మీ అధికారులతో కానీ మీ సహోద్యోగులతో కానీ ఎవరితోనైనా ఒక్కొక్కసారి ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడం కానీ, వాళ్ళు మీకు సహాయ సహకారం లభించకపోవడం కానీ, వాళ్ళ వల్ల మీరు కొంచెం మనస్తాపం గురవడం కానీ, ఇలాంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ధనం చూస్తే ఆదాయ మార్గం ఆర్థిక పరంగా చూసినప్పుడు మీకు ఏంటంటే స్పెక్యులేషన్స్ వలన సడన్గా ఆదాయం రావచ్చు. ఆకస్మికంగా డబ్బు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వారసత్వంగా వచ్చే ఆదాయం కానీ, కోర్టు కేసుల ద్వారా వచ్చే ఎలాంటివి ఏమైనా ఉన్నా అలాంటి వాటి వల్ల ఆదాయం పొందే అవకాశం కూడా ఉంది. జీవిత భాగస్వామితో కానీ వారి కుటుంబ సభ్యులతో కానీ కొంచెం ఒక్కొక్కసారి ఇబ్బందిగా పరిస్థితులు రావడం, వాదనలు ఏర్పడటం, ఇలాంటివన్నీ కూడా మనకు ఎక్కువ కనిపిస్తుంటాయి. సహజంగా రవి సూర్యభగవాన్ రాశిలో సంచరించే సమయంలో ఏమవుతుందంటే చుట్టుపక్కల మిత్రులతో కానీ బంధువులతో కానీ ఒక మాట పట్టింపు రావడం, ఈగో క్లాషెస్ రావడం, వ్యవహారంలో కొంచెం మనస్పర్ధలు ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనస్తాపం పొందడం కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆరోగ్యపరంగా చూసినప్పుడు కాళ్ళకి సంబంధించిన నొప్పులు, తుంటి భాగం, సయాటిక ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మకర రాశి వారు వీలైనంత వరకు ఈ సమయంలో కొంచెం శ్రద్ధగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. అలాగే వేళకి సమయాన్ని మించకుండా భోజనం చేసుకోవాలి, పౌష్టికాహారం తీసుకోవటం, అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉంటాం, ఎటువంటి నిరాశ చెందకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు అడుగులేస్తే కనుక చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. అనుకూలమైన ఫలితాలు పొందాలంటే కనుక మీరు మకర రాశి ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో గోధుమల్ని, బెల్లం, గోధుమలు దానం చేయడం, నువ్వులు దానం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే శనివారం నాడు అన్నదానం చేయడం కానీ, శనివారం నాడు శివుడికి అభిషేకం చేసుకోవడం కానీ చేస్తే కనుక చాలా మటుకు ప్రతికూలతలు తగ్గి ఆరోగ్య విషయంలో బాగుండి అన్ని విషయాలు కూడా అభివృద్ధి కావడం ఎటువంటి సందేహం లేదు. మరొక రాశి గురించి మరొక వీడియోలు తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయాత్.